హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా ఇటీవల విడుదలైనటువంటి గ్రూప్ 2 ప్రిలిమ్స్ తర్వాత మెయిన్స్ కోసం దాదాపుగా 92,000 పైచీలకు విద్యార్థులు క్వాలిఫై కావడం జరిగింది. ఈ క్వాలిఫై అనేది 1:100 రేషియో లోపల ఈ క్వాలిఫై అనేది తీసుకురావడం జరిగింది. అంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువ కాంపిటీషన్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనిలో గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అందరూ కూడా మెయిన్స్కి ఎవరెవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా ప్రామాణికంగా మారినటువంటి సబ్జెక్టు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రధానంగా దాదాపుగా మనకు ఎకనామీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కలిపి 150 మార్క్స్ ఉంటాయి. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ మాత్రము 75 మార్కులకు సంబంధించి ఎగ్జామ్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ 75 మార్కుల లోపల కనీసం ఒక హిస్టరీ అంశమైన, పాలిటీ అంశమైన, ఎకనామీ అంశమైన ఏదో ఒక రకంగా మనం లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని చదివినట్లయితే 100% మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ అలా కాదు. సైన్స్ అండ్ టెక్నాలజీలో ప్రామాణికంగా ఉన్నటువంటి మొత్తం చాప్టర్స్ అనేవి ఒక్కొక్క చాప్టర్ ఒక్కొక్క రకమైనటువంటి అంశాన్ని కలిగి ఉంది. కాబట్టి ప్రతి ఒక్క స్కీమ్ చదవాలి, ప్రతి ఒక్క సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీ చదవాలి, ప్రతి ఒక్కటి లేటెస్ట్గా వచ్చినటువంటి ఇన్నోవేషన్స్ కూడా మనం చదవవలసి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇన్స్పైర్ ఇండియా అకాడమీ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన పూర్తి అప్డేట్ ఇన్ఫర్మేషన్ని మీకోసం ప్రతిరోజు ఒక కంటెంట్ రూపం లోపల ఇవ్వాలన్న ఉద్దేశంతో ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మీ ముందుకు రావడం జరిగింది. దాంతోపాటుగా మన మొబైల్ యాప్ లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ పూర్తి కంటెంట్ని మీకోసం అందించడం జరిగింది. కాబట్టి విద్యార్థులు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోండి. ముందుగా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది సార్? సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అని చదువుతాము, ఎన్విరాన్మెంటల్ సైన్స్ అని చదువుతాము, దాంతోపాటుగా స్పేస్ టెక్నాలజీ, న్యూక్లియర్ మిషన్, ఇలా రకరకాల మిషన్స్ని మనం చదువుతాం. ఏ మిషన్ చదివినా కూడా మనకి ఉండేటువంటి పూర్తి క్లారిటీ మనకు ఉన్నప్పుడు మాత్రమే మనం సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. దాంట్లో ముఖ్యమైనటువంటి అంశాలు చూద్దాం. ముందుగా అటామిక్ ఎనర్జీ. అటామిక్ ఎనర్జీని మనం ఏమని పిలుస్తామండి అంటే అణుశక్తి అని పిలుస్తాం. అణుశక్తికి సంబంధించినటువంటి రంగం కాబట్టి దీన్ని అణుశక్తి రంగము అంటాం. అణుశక్తి రంగంలో ముఖ్యంగా అసలు ఏ విధమైనటువంటి టాపిక్స్ మనం చదవవలసి ఉంటుంది? దీనిలో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, అణుశక్తి రంగంలో ఉండేటువంటి ప్రాథమికంగా వచ్చినటువంటి అంశాలు అంటే ప్రాథమిక సమాచారాన్ని ఖచ్చితంగా చదవాలి. దీన్ని మనం బేసిక్ పాయింట్స్గా చదువుతాం, ప్రాథమిక సమాచారం. దాంతోపాటుగా నెంబర్ 2, అణుశక్తి రంగంలో ఉండేటువంటి ప్రధానమైనది అణువిద్యుత్ అంశాలు. ఈ అణువిద్యుత్ అంశాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి టాపిక్స్ని మనం చదువుకోవాలంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంటే. భారతదేశంలో ఎన్ని పవర్ ప్లాంట్స్ ఉన్నాయి, వాటి ద్వారా ఎంత పరిమాణంలో విద్యుత్ యొక్క ఉత్పాదన జరుగుతుంది అనేటువంటి అంశాలు చూసుకోవాలి. నెంబర్ 3 విషయానికి వస్తే అణుశక్తి రంగం లోపల భారతదేశము ఏ ఏ దేశాలతో ఒప్పందాలు చేసుకుందనే విషయాలు కూడా చదవాలి. ఈ ఒప్పందాలు, ఆ ఒప్పందాలకు సంబంధించిన అంశాలు, ప్రతి ఒక్క టాపిక్ని మనం చదువుకోవాలి. కెనడాతో జరిగిన ఒప్పందం ఏంటి, ఫ్రాన్స్తో జరిగిన ఒప్పందం ఏమిటి, అమెరికా దేశంతో జరిగిన ఒప్పందం ఏమిటి, రష్యాతో జరిగినటువంటి ఒప్పందాలు ఏంటి, ఈ విషయాలు. నెక్స్ట్, అణుశక్తి రంగంలో భారతదేశము అంతర్జాతీయ సహకారాన్ని ఎందుకు కోరుతుంది? అంతర్జాతీయ సహకారాన్ని భారత్ ఎందుకు కోరాలని సిద్ధపడుతుంది? ఎన్పిటి ఒప్పందాలు కావచ్చు, లేకపోతే మనకి ఎన్ఎస్సి న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్స్ లోపల జరిగేటువంటి ఒప్పందాలు కావచ్చు. అంతర్జాతీయ సహకారంలో భారత్ అనేది అణుశక్తి ఒప్పందంలో ఏ ఏ ప్రామాణికతలకు లోబడి ప్రయత్నాలను చేయడం జరుగుతుంది అనే విషయాలు చదవాలి. నెక్స్ట్, అణుశక్తి రంగం లోపల వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి అణు దుర్ఘటనలు అంటాం.
అంటే న్యూక్లియర్ పవర్ ప్లాంట్ యొక్క ఫెయిల్యూర్స్ అంటాం. దానిలో ప్రధానమైనది చెర్నోబిల్ ఇన్సిడెంట్ కావచ్చు, ఫుకుషిమా డిజార్డర్ కావచ్చు, దాంతోపాటుగా 3 మైల్ ఇన్సిడెంట్ కావచ్చు. ఇటీవల కాలంలో ఉక్రెయిన్ దేశం లోపల ప్రధానమైనటువంటి ఒకప్పుడు మూత వేయబడినటువంటి అణువిద్యుత్ ప్లాంట్ మనకి చెర్నోబిల్. ఈ విధంగా ఇటువంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ని మనల్ని అడగడం జరుగుతూ ఉంటుంది. అంటే ఒక అణుశక్తి రంగానికి సంబంధించి ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్ అంశము. ప్రతి ఒక్క టాపిక్ని దీంట్లో చదివినప్పుడు మాత్రమే మనం దీని మీద పూర్తి స్థాయి పట్టుని తీసుకురావడం జరుగుతుంది. దీనికోసం ప్రతి ఒక్క లెసన్కి సంబంధించి కనీసం 100 to 150 ప్రాక్టీస్ బిట్స్ తగ్గకుండా ప్రతి ఒక్క కంటెంట్, అణుశక్తి రంగం అయితేనేమి, ఇంకా ఏ సెక్టార్ అయితేనేమి, ఆ సెక్టార్కి మిసైల్ టెక్నాలజీ కావచ్చు, లేకుంటే మనకు స్పేస్ టెక్నాలజీ కావచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ పాలసీస్ కావచ్చు. ఈ పాలసీస్ 1956 నుంచి ప్రారంభమైన ప్రతి పాలసీ అనేది మీ కళ్ళకు కట్టినట్టుగా ప్రతీది కూడా బిట్ టు బిట్ ప్రాక్టీస్ రూపంలో అందించడం జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే మనకు మేజర్గా ఉన్నటువంటి అన్ని టాపిక్స్ లోపల ఈ 75 మార్కులు అనేవి మీకు జాబ్ వచ్చేటువంటి అవకాశాన్ని డిసైడ్ చేస్తాయి. 92,000 మంది లోపల మనకు జాబ్ అనేది వచ్చే అవకాశాన్ని మనం డిసైడ్ చేసుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్క కంటెంట్ అనేది, ప్రతి ఒక్క వీడియో అనేది చాలా అమూల్యమైనది. దాంతోపాటుగా సమాచారాన్ని ఎంత ఎక్కువగా మనం గ్యాదర్ చేస్తే అంత ఎక్కువగా సక్సెస్ అయ్యేటువంటి అవకాశాలు ఖచ్చితంగా లేకపోలేదు. ముందుగా కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు. క్వశ్చన్ ప్యాటర్న్ ఎలా అడుగుతాడు, రైట్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అణుశక్తి అనేది ఎలా పుట్టింది? అణుశక్తి అనేది పుట్టడానికి ప్రధానమైనటువంటి కారణము ప్రోటాను, ఎలక్ట్రాను, న్యూట్రాను అనేటువంటి ఈ మూడింటిని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఇక్కడ ప్రోటాన్ ఉంది, ఎలక్ట్రాన్ ఉంది, న్యూట్రాన్ ఉంది కదా. ఇందులో ప్రధానమైనటువంటి అంశము న్యూట్రాన్. ఈ న్యూట్రాన్లు చేసేటువంటి విస్ఫోటనము మామూలుగా ఉండదు. న్యూట్రాన్లకు ఉండే ఆవేశాన్ని తటస్థ ఆవేశము అని పిలుస్తారు. అంటే న్యూట్రాన్ల యొక్క ఆవేశము ఎల్లప్పుడూ కూడా 0 అని పిలుస్తారు. ఇటువంటి న్యూట్రాన్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఎవరండి అంటే జేమ్స్ చాడ్విక్. జేమ్స్ చాడ్విక్ అనే అతడు మొట్టమొదటిసారిగా న్యూట్రాన్ని కనుక్కోవడం జరిగింది. న్యూట్రాన్, అటువంటి న్యూట్రాన్లు మరొక భారయుతమైనటువంటి ఎలిమెంట్స్తో కనుక ఢీకొట్టించినప్పుడు ఆ న్యూట్రాన్ల నుంచి వచ్చేటువంటి ముఖ్యమైనటువంటి ఉత్పన్నాలతో పాటుగా కొంత ఎనర్జీ అనేది గ్యాదర్ చేస్తుంది. దాదాపుగా ఒక యురేనియం మాలిక్యూల్ కనుక మనం ఢీకొట్టించామనుకోండి, ఈ యురేనియం నుంచి క్రిప్టాన్ మరియు బేరియంతో పాటుగా 3 న్యూట్రాన్లు అనేవి వచ్చి దీన్ని ఒక న్యూట్రాన్తో ఢీకొట్టించినప్పుడు క్రిప్టాన్, బేరియంతో పాటుగా 3 న్యూట్రాన్లు వచ్చి దాదాపుగా 200 మెగా ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఆఫ్ ఎనర్జీ అనేది బయటకు రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ముందుగా ఇవన్నీ కూడా బేసిక్స్ రూపంలో చదువుకోవాల్సి ఉంటుంది. అసలు ఈ యొక్క ఎందుకు ఏర్పడ్డాయి, ప్రధానంగా ఇవి ఏర్పడడానికి గల ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే, ఒక ప్రాథమికమైనటువంటి కణం ఉందనుకోండి, భారయుతమైనటువంటి కణం. ఫర్ ఎగ్జాంపుల్ అది యురేనియం అనుకోండి, యురేనియం 90 to 235 అనుకోండి. దీనికి ప్రోటాన్లు ఉంటాయి, దీనికి ఎలక్ట్రాన్లు ఉంటాయి, దీనికి కూడా న్యూట్రాన్లు ఉంటాయి. వీటిలో ముఖ్యంగా జరిగేటువంటి అంశం ఒకసారి పరిశీలించినప్పుడు దీనిలో ప్రధానంగా దీనిని గనక మనం విస్ఫోటనం కాగించినప్పుడు, ఇటువంటి భారయుతమైనటువంటి ఎలిమెంట్ని మనం ఒకసారి ఢీకొట్టించినప్పుడు మనకు దీనిలో 2 మాలిక్యూల్స్గా విడిపోతాయి. అంటే మరొక 2 చిన్న మాలిక్యూల్స్గా విడిపోయి దాని నుంచి కొంత ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. ఎందుకంటే నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కనుక వాళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇటువంటి కాన్సెప్ట్ అనేది మీరు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇటువంటి కాన్సెప్ట్ని ఏమని పిలుస్తారంటే కేంద్రక విచ్ఛిత్తి చర్యలు అంటారు. చాలా ఇంపార్టెంట్. కేంద్రక విచ్ఛిత్తి చర్యలు అంటారు. ఈ కేంద్రక విచ్ఛిత్తి చర్యలనే న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారండి. న్యూక్లియర్ ఫ్యూజన్ రియాక్షన్స్ అంటారు. ఈ కేంద్రక విచ్ఛిత్తి చర్యలు శక్తిని ఉత్పన్నం చేయడం జరుగుతుంది. దాంతోపాటుగా ఇంకొక ఇన్సిడెంట్ ఏంటి,
ఒక పరమాణువు మరొక పరమాణువుతో ఢీకొట్టించబడ్డప్పుడు అది ఒక భారయుతమైనటువంటి పరమాణువుగా మారుతుంది. అంటే విడిపోతే వచ్చే శక్తి ఉంది, కలిస్తే వచ్చే శక్తి కూడా ఉంది. అంటే ఇలా రెండు కేంద్రకాలు గనక కలిస్తే దాన్ని కేంద్రక సంలీనము అని పిలుస్తారు. కేంద్రక సంలీనము. ఈ సంలీనాన్ని ఫ్యూజన్ అని పిలుస్తారండి. కేంద్రక సంలీనాన్ని ఫ్యూజన్ అని పిలుస్తారు. ఫ్యూజన్ రియాక్షన్స్. మీరు ఏ టాపిక్ చదివినా ఇది మాత్రం ఖచ్చితంగా రావాలి. ఓకే, మీరు న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ చదివినా కూడా అసలు ఏ ప్రోగ్రామ్ మనం ఎందుకు చేయడం జరుగుతుందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అయితే ఇప్పుడు ఈ కేంద్రక సంలీన చర్యల లోపల కూడా కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. కానీ ఇక్కడ కేంద్రక విచ్ఛిత్తి చర్యలలో వచ్చినటువంటి ఎనర్జీ కన్నా కేంద్రక సంలీన చర్యలలో ఏర్పడ్డటువంటి ఎనర్జీ అనేది మోర్ పవర్ఫుల్ అండి. 200 టైమ్స్ అనేది దాదాపుగా 200 నుంచి 2000 రెట్ల వరకు శక్తివంతంగా చూపుతుంది అని చెప్తున్నారు. అంటే ఈ లక్షణం ఆధారంగా మనకు ప్రకృతిలో సూర్యుడు కేంద్రక సంలీన చర్యల ద్వారా మనకి విద్యుత్ని అంటే మనకి కాంతిని, సూర్యకాంతిని భూమండలానికి ప్రసారం చేస్తున్నాడు. అంటే కాంతికి బదులుగా నేనేమనొచ్చు అంటే శక్తిని ఉత్పన్నం చేసి మనకిస్తున్నాడు అని చెప్పచ్చు. అంటే ఈ విధంగా కేంద్రక సంలీన చర్యల ఆధారంగా ఫ్రాన్స్ దేశంలో దాదాపు 10 దేశాలు కలిసి, అందులో ఇంక్లూడింగ్ భారతదేశంతో సహా ఫ్రాన్స్ దేశం లోపల కేంద్రక సంలీన చర్యలతో పనిచేసే న్యూక్లియర్ రియాక్టర్ని డెవలప్ చేస్తున్నారు. అలానే కేంద్రక విచ్ఛిత్తి చర్యలకు సంబంధించి ఆల్రెడీ అణువిద్యుత్ ఉత్పాదన అనేది స్టార్ట్ అయింది. ఎప్పుడు స్టార్ట్ అయింది? 1942వ సంవత్సరంలో ఫెర్మి అనే అతడు మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ రియాక్టర్ని తయారు చేశాడు. ఈ న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఎవరు తయారు చేశారండి? ఫెర్మి అనే అతడు తయారు చేయడం జరిగింది. ఈ తయారు చేసినటువంటి న్యూక్లియర్ రియాక్టర్ అనేది ఇంధనము పోస్తే మండుతుంది. ఆ ఇంధనం ఏం కావాలి? యురేనియం, ప్లూటోనియం, థోరియం లాంటి ఇంధనాలు అనేవి ఖచ్చితంగా కావాలి. అయితే భారతదేశంలో యురేనియం యొక్క నిల్వలు ఒకప్పుడు 0.9% అనుకున్నారు, కానీ 0.75% కూడా సరిగ్గా లేవు. అంటే కేవలం మొత్తం ఇంధనములు అనేది 0.75% యురేనియం నిల్వలు అనేవి భారతదేశంలో ఉన్నాయి. ఈ యురేనియం నిల్వలు అత్యధికంగా కలిగి ఉన్నటువంటి దేశం ఏంటి అంటే ఆస్ట్రేలియా దేశంలో యురేనియం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. యురేనియాన్ని అత్యధికంగా ఎగుమతి చేసేటువంటి దేశం ఏంటండి అంటే కజకిస్తాన్ దేశము అనేది యురేనియాన్ని అత్యధికంగా ఎగుమతి చేసే దేశంగా గుర్తించబడింది. ఆస్ట్రేలియా దేశంలో ఉన్నాయి యురేనియం నిల్వలు, అండ్ కజకిస్తాన్ దేశంలో కూడా యురేనియం నిల్వలు ఉన్నాయి, కానీ అత్యధికంగా ఎగుమతి చేసేది మాత్రం కజకిస్తాన్ దేశం. మరి ఈ ప్లూటోనియం పరిస్థితి అయితే ఇంకా పూర్తిగా అధ్వానం మన దేశంలో. ప్లూటోనియం అనేది 239 అనేది ముఖ్యమైనటువంటి రూపం. తర్వాత థోరియం అనేది చూడండి, మన దేశంలో థోరియం నిల్వలు అనేవి అత్యధికంగా ఉన్నాయి. మన దేశంలో అత్యధికంగా ఉన్నటువంటి నిల్వలు ఏంటండి? థోరియం నిల్వలు అత్యధికంగా ఉన్నాయి. ఏ నిల్వ రూపంలో ఉన్నాయి? మోనోజైట్ రూపంలో ఉన్నాయి. ఈ మోనోజైట్ నిల్వలు అనేవి THO2 అని పిలుస్తారు. థోరియం ఆక్సైడ్, థోరియం డయాక్సైడ్ని మోనోజైట్ అని పిలుస్తారు. ఈ యురేనియం కూడా నేరుగా యురేనియం రూపంలో లభించదండి. యురేనియం అనేది పిచ్ బ్లెండ్ రూపంలో లభిస్తుంది. దాన్ని U3O8గా పిలుస్తారు. సాధారణ భాషలో అయితే దీన్ని ఎల్లో కలర్లో ఉండడం వలన ఎల్లో కేక్ అని కూడా పిలుస్తారు. ఈ THO2 అనేది మోనోజైట్ రూపంలో లభిస్తుంది. ఈ మోనోజైట్ అనేది మనకు ప్రధానంగా ఎక్కడ కనిపిస్తుందండి అంటే మన దేశంలోని పశ్చిమ కనుమలలో అత్యంత సున్నితమైనటువంటి ప్రాంతమైన కేరళ యొక్క మన్నార్ సింధు శాఖ పరిసర ప్రాంతాలలో ఈ యొక్క థోరియం యొక్క నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. దీనికోసమే ఎక్కడో ఉన్నటువంటి యురేనియం మీద, ప్లూటోనియం మీద ఆధారపడడం కన్నా
న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్స్ ఉంటాయి కదా. ఏదైనా ఒక దేశము న్యూక్లియర్ ఉత్పత్తిని ప్రారంభించాలంటే కొంత ఇంధనం కావాలి. అది యురేనియం కావచ్చు, ప్లూటోనియం కావచ్చు. ఈ ఇంధనాలని ఎగుమతులు దిగుమతులు చేసుకోవాలంటే ఎన్ఎస్జిలో సభ్యత్వం ఉండాలి. దాన్ని న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్ అని పిలుస్తారు. ఈ న్యూక్లియర్ సప్లయింగ్ గ్రూప్లో ప్రయత్నానికన్నా భారతదేశం అనేది సొంతంగా న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో మన దేశంలో ఇండియాస్ న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్ అనేటువంటి శీర్షికన మనకి మొత్తము 3 స్టేజుల లోపల ఈ యొక్క ఇంధన ఉత్పత్తిని ప్రారంభించడం జరిగింది. అయితే ఇంకా ఇది ఎలా ఉంది అంటే ట్రయల్స్ రూపంలోనే ఉంది, ఇంకా పూర్తిగా కార్యరూపం దాల్చలేదు. ఎలా సార్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క రియాక్టర్ని ఉపయోగిస్తారండి. ఏ రియాక్టర్ వాడతారు అంటే వాటిని రిక్వైర్మెంట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చెప్పారు, యురేనియం సార్ అన్నారు. యురేనియం ఉందనుకోండి, యురేనియం అనేది ప్రధానంగా PHWR న్యూక్లియర్ రియాక్టర్ను ఉపయోగిస్తారు. PHWR అంటే ఏంటండి, ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ని వాడతారు. హెవీ వాటర్ రియాక్టర్ అంటాం. ఈ రియాక్టర్స్ని మొట్టమొదటిసారిగా కనుక్కున్నది ఎవరు, ఫెర్మి. తర్వాత మనం ప్లూటోనియం అయిందనుకోండి, FBTR అంటాం. FBTR మీన్స్ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అంటాం. ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ అంటాం. ఈ ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ద్వారా ప్లూటోనియము అనే ఇంధనాన్ని ఉపయోగిస్తారు. థోరియం అనేటువంటి ఒక ఇంధనాన్ని ఉపయోగించామనుకోండి, ADHWR అని పిలుస్తారు. ADHWR మీన్స్ అడ్వాన్స్డ్ హెవీ వాటర్ న్యూక్లియర్ రియాక్టర్ అంటాం. అడ్వాన్స్డ్ హెవీ వాటర్ రియాక్టర్ అని పిలుస్తాం. అంటే స్థిరమైనటువంటి అణువిద్యుత్ యొక్క ఉత్పత్తిని సాధించడం కోసం థోరియంని ఉపయోగించుకుంటూ విద్యుత్ ఉత్పాదన సాధించాలన్న లక్ష్యంతో ఈ థోరియం 233ని యురేనియం 233 సహాయంతో అండ్ ప్లూటోనియం 239 అనేటువంటి ఇంటర్మీడియట్ సహాయంతో విద్యుత్ ఉత్పాదన చేసేటువంటి ప్రక్రియనే భారతదేశంలో న్యూక్లియర్ ఎనర్జీ ప్రోగ్రామ్గా పిలుస్తూ ఉంటారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. దీని గురించి తర్వాత డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఒకసారి చూద్దాం. ఈ యురేనియం అనేది మనకి ముఖ్యంగా గమనించండి, ఇది లభించేది ఎలా లభిస్తుంది, U3O8. ఈ యురేనియాన్ని మొట్టమొదటిసారిగా వేరు చేసింది పేలిఘాట్ అనే శాస్త్రవేత్త. మొట్టమొదటిసారిగా యురేనియాన్ని వేరు చేశాడు. వాతావరణంలో ఉన్నటువంటి యురేనియాన్ని మనం కొలవలేం, కానీ నీటిలో కరిగి ఉన్నటువంటి యురేనియం యొక్క నిక్షేపాలను కనుక మనం మెజర్ చేయాలంటే ప్లూరిమీటర్ సహాయంతో మనం మెజర్ చేస్తాం. ఆ ప్లూరిమీటర్కు ఉండేటువంటి ప్రమాణాలని PPB అంటారు, పార్ట్స్ పర్ బిలియన్ అని కూడా పిలుస్తారు. PPB మీన్స్ పార్ట్స్ పర్ బిలియన్ అని పిలుస్తారు. దెన్ నెక్స్ట్ PHWR అంటే ఏంటి, ఇక్కడ ప్రెషరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ కదా. ఈ రియాక్టర్స్ నుంచి ఈ రియాక్టర్కి, ఈ రియాక్టర్ నుంచి ఈ రియాక్టర్కి చర్యలు జరుపుతూ ఉంటారు కాబట్టి దీన్ని ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్ అనేటువంటి పేర్లతో పిలుస్తారు. ఇటువంటి రేడియోధార్మికతను పూర్తి స్థాయి లోపల నిరూపించినది ఎవరండి అంటే మేడం క్యూరీ గారు. రేడియో యాక్టివిటీ సిస్టాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మధ్యలోనే క్యాన్సర్ కారణంగా మరణించడం జరిగింది. దాంతోపాటుగా నెంబర్ ఆఫ్ టైమ్స్ బిట్టిచ్చాడండి. సహజ రేడియోధార్మికతని ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు అంటే హెన్రీ బెక్వెరెల్ గారు సహజ రేడియోధార్మికతని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇటువంటి అంశాలు రూథర్ఫర్డ్ అనేటువంటి పరమాణు నమూనా భావన నుంచి పుట్టినటువంటి అతిపెద్ద సైన్స్గా మనం రేడియో యాక్టివిటీ సిస్టాన్ని మనం చూసుకోవచ్చు. అంటే ప్రతి కంటెంట్ అనేది, ప్రతి బిట్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇటువంటి ప్రమాదాలు కూడా జరుగుతాయి అంటే అణువిద్యుత్ లోపల ప్రమాదాలు కూడా జరుగుతూ ఉంటాయి. అలాంటి అణువిద్యుత్ ప్రమాదాల మీద కూడా ఫోకస్ చేయాలి. ఒకటేంటండి, 3 మైలాండ్ దుర్ఘటన అంటాం. 3 మైలాండ్ దుర్ఘటన అనేది అమెరికా దేశంలో సంభవించినటువంటి దుర్ఘటన. ఈ దుర్ఘటన 1979 లోపల సంభవించింది.
దాంతో పాటుగా ఉక్రెయిన్ దేశంలో సంభవించినటువంటి దుర్ఘటన లేదా ఓల్డ్ రష్యా దేశంగా పిలుచుకోవచ్చు దాన్ని. యుఎస్ఎస్ఆర్లో భాగం కాబట్టి ప్రజెంట్ ఇది ఉక్రెయిన్లో ఉంది. ఈ ఉక్రెయిన్కి సంబంధించింది చెర్నోబిల్ దుర్ఘటన. ఇది ఏ ఇయర్ అండి అంటే 1986 లోపల సంభవించింది. దాంతోపాటుగా మరొక దుర్ఘటన కూడా ఉంది, ఫుకోషిమా డిజాస్టర్ అని పిలుస్తారు. ఇది 2012వ సంవత్సరం లోపల జపాన్ దేశం లోపల సంభవించింది. జపాన్లోని న్యూక్లియర్ రియాక్టర్ యొక్క దుర్ఘటన. ఈ రెండూ కూడా మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని పిలుస్తాం. మ్యాన్ మేడ్ డిజాస్టర్స్ అని పిలుస్తాం అంటే మనిషి తమ తప్పు ద్వారా జరిగినటువంటి దుర్ఘటనలు. ఇందులోపట మనకి ఏంటంటే కూలెంట్ని ఉపయోగించడం కూడా. కూలెంట్గా దేని వాడతారు? లిక్విడ్ సోడియం, లిక్విడ్ అమోనియాని కూలెంట్గా వాడతారు. వాటర్ని కూడా వాడతారు. అంటే ఇక్కడ ప్రధానంగా కూలెంట్ని అందించడంలో లోపం వల్ల మనకి ఈ యొక్క 3 మైల్ మరియు చెర్నోబిల్ దుర్ఘటనలు అనేవి జరగడం జరిగింది. అలానే ఫుకుషిమా మాత్రము సునామీ కారణంగా సంభవించిందండి. సునామీ కారణంగా సంభవించింది. సునామీ మీన్స్ అర్థం ఏంటండి అంటే పోర్టు తరంగము అని అర్థం. సునామీ అంటే అర్థం ఏంటి? పోర్టు తరంగము అని అర్థం. సునామీ కారణంగా జరిగినటువంటి డిజాస్టర్గా 2012 జపాన్లో జరిగిన డిజాస్టర్ మనం చూడవచ్చు. ఈ రకంగా భారతదేశంలో మొత్తం 7 పవర్ ప్లాంట్స్ ద్వారా దాదాపుగా 22 న్యూక్లియర్ రియాక్టర్స్ ద్వారా 6780 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన జరగడం జరుగుతుంది. దాదాపుగా ఓవరాల్గా చూస్తే ఆ విద్యుత్ ఉత్పాదన అనేది మన రోజువారీ విద్యుత్ వాటాలో 2% మనం చూడవచ్చు. అత్యధికంగా పరిశీలిస్తే దక్షిణ కొరియా లోపల 2030 వరకు 30% వరకు అణు విద్యుత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన దేశంలో 6780 మెగావాట్ల సామర్థ్యానికే మన దేశం ప్రపంచ స్థాయి లోపల 5వ స్థానం లోపటగా రావడం జరిగింది. 5th ప్లేస్ లోపల రావడం జరిగింది. ఇటువంటి అణు విద్యుత్ అణుశక్తి రంగాలకు సంబంధించి పర్యవేక్షించేటువంటి సంస్థ భారతదేశంలో ఉంది. బార్క్ అని పిలుస్తారు. బార్క్ మీన్స్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ అంటారు. బార్క్ యొక్క ప్రధాన కార్యాలయాలు 2 ఉన్నాయి. ఒకటి ముంబైలో ఉంది, రెండవ కార్యాలయం అనేది వైజాగ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దానితో పాటుగా బార్క్ దగ్గర ఉన్నటువంటి అతిపెద్ద పరిశోధన న్యూక్లియర్ రియాక్టర్గా గుర్తింపు పొందింది ధృవ అనేది బిగ్గెస్ట్ రీసెర్చ్ న్యూక్లియర్ రియాక్టర్ ఇన్ ఇండియాగా దీన్ని పిలుస్తారు. ఈ ధృవ అనేది బార్క్ కేంద్రానికి ముంబైకి దగ్గరలోనే ఉండడం జరిగింది. భారతదేశంలో ఉన్నటువంటి మొట్టమొదటి న్యూక్లియర్ రియాక్టర్గా పిలిచేది ఏంటండి అంటే మహారాష్ట్రలో ఉన్నటువంటి తారాపూర్ 1956వ సంవత్సరం లోపల దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది 1 మెగావాట్ సామర్థ్యంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఆసియా ఖండంలోనే ఫస్ట్ న్యూక్లియర్ రియాక్టర్ అండ్ పూల్ టైప్ న్యూక్లియర్ రియాక్టర్గా కూడా దీన్ని మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. దీంతో పాటుగా భారతదేశంలోతో పాటుగా ప్రపంచ స్థాయిలో అణు విద్యుత్ యొక్క పరిజ్ఞానాన్ని పర్యవేక్షించే సంస్థ IAEA అని పిలుస్తారు. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీగా పిలవడం జరుగుతూ ఉంటుంది. ఇది ఎక్కడుంది అంటే ఇది ఆస్ట్రియా రాజధాని వియన్నాలో ఉందండి. దీని ప్రధాన కార్యాలయం ఆస్ట్రియా రాజధాని వియన్నా లోపల ఉండడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశాలు. ఇంకా మోర్ వీడియోస్, ఇంకా మీకు పూర్తి స్థాయిలో కంటెంట్తో కూడినటువంటి క్లాసెస్ అన్నీ కూడా మన మొబైల్ యాప్ లోపల అవైలబుల్గా ఉన్నాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రూప్ 2 APPSC అని కొడితే మీకు సెర్చ్ బటన్లో పూర్తిగా ఆ వీడియోస్ అన్నీ కూడా మీ కళ్ళ ముందు కనిపిస్తాయి. విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గుడ్ లక్.